వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. త్వరలో జరగనున్న ఏపీ ఎలక్షన్స్ ముందు కేసీఆర్ను స్వయంగా ఇంటికి వెళ్ళి పరామర్శించడం, దాని వెనుక ఉద్దేశం ఏందనేది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. తుంటి ఎముక ఇరిగిన సమయంలో హాస్పిటల్కు చాలామంది ప్రముఖులు, సినీ నటులు, అటు రాజకీయ నాయకులు, రేవంత్ రెడ్డితో సహా చాలామంది వెళ్ళి స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన నందినగర్, జూబ్లీహిల్స్లో నందినగర్ ఇంటికి వెళ్ళి స్వయంగా పరామర్శించడం, అటు అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ వచ్చేసి సాధారణంగా ఆహ్వానించి వీళ్ళు సపరేట్గా గంటకు పైగా పరామర్శల పేరుతో గంటకు పైగా భేటీ అయ్యి ఏ విషయాల మీద, ఏ అంశాల మీద మాట్లాడుకునే విషయమై ఇంతవరకు బయటికి రాలేదు. తెలంగాణలో జరిగినటువంటి తప్పిదాలతోటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అదే సిచ్యువేషను ఏపీలో త్వరలో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి తప్పిదాలు చేయకుండా, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా 2019 ఎలక్షన్ టైంలో కూడా కేసీఆర్ సలహాలు, సూచనలు విని ఆయన స్వీకరించి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా కేసీఆర్ సాయం చేసినట్టు సమాచారం. అదేవిధంగా 2018 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో వస్తేందుకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేసీఆర్ సహాయ సహకారాలు, సూచనలు చాలా పనికొచ్చినట్టు తెలుస్తుంది. అదే ఇటువంటి సమయంలో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవడం, అటు షర్మిల వైఎస్ఆర్టీపీని ఢిల్లీలో వెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయడం, రెండు ఒకేసారి జరగడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ రాజకీయ వర్గంలో పెద్ద చర్చ నడుస్తుంది. అంటే షర్మిల అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని కలిశారా, లేకపోతే పర్సనల్గా త్వరలో జరిగినటువంటి ఎలక్షన్స్లో అటు బీఆర్ఎస్ లీడర్లు కూడా వైసీపీకి అనుకూలంగా సపోర్ట్ చేస్తానికే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని అడిగారనే విషయం మీద ఇప్పటివరకైతే సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో కూడా సెటిలర్స్ ఓట్లు మాత్రం చాలా వరకు మెజార్టీ ఓట్లు బీఆర్ఎస్కి పడినట్టే సమాచారం. ఆ ఎలక్షన్స్లో గ్రేటర్లోనే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అటు ఏపీలో కూడా బీఆర్ఎస్ నేతలు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు చేస్తానికే కేసీఆర్ను వచ్చి జగన్మోహన్ రెడ్డి అడిగారా, లేకపోతే వాళ్ళ సహాయ సహకారాలతో ఆయన మళ్ళీ ఏం సూచనలు ఇవ్వబోతున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తప్పిదాలు చేయకుండా అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ముందుకెళ్ళాలి, అదే మెజార్టీ సీట్లు సాధించి రెండోసారి అధికారంలో వచ్చేందుకు కేసీఆర్ ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చారనే విషయాలు ఇంతవరకు గోప్యంగానే ఉన్నాయి. అయితే దాదాపు గంటకు పైగా పరామర్శ పేరుతో గంటకు పైగా సీక్రెట్గా వీళ్ళిద్దరు ఏ అంశాలపై మాట్లాడుకున్నారు, ప్రధానంగా పొలిటికల్ అంశాల మీద మాట్లాడుకున్నారా, లేకపోతే లోక్సభ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఇక్కడ త్వరలో జరిగినటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్లో సీమాంధ్ర ఓట్లు అటు వైసీపీ సపోర్టర్స్ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేందుకు ఇండైరెక్ట్గా సహాయ సహకారాలు ఇస్తానికే వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగిందా అనేది ప్రస్తుతానికైతే తెలియాల్సి ఉంది.